నేను ఈ వీడియోలో గుంటూరులోని అరండల్‌పేట నుండి కొత్తపేట వైపు ప్రెజెంట్ జరుగుతున్న పనులేంటో మీకైతే చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడొచ్చేసి అరండల్‌పేట వైపైతే ఉన్నాను. ఈ అరండల్‌పేట వైపు ఒక 3 పిల్లర్‌లకి సంబంధించిన పనులైతే కంప్లీట్ అయినియి. ఈ 3 పిల్లర్‌లకి సంబంధించిన పనులొచ్చేసి ఇంకా పిల్లర్ క్యాప్ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ఇక్కడ మీకు కనిపిస్తుందొచ్చేసి ఎండింగ్‌లో పిల్లర్ నంబర్ 21 ఇది. పిల్లర్ నంబర్ 21 దాటిన తర్వాత అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. అలాగే ఇక్కడ మధ్యలో కనిపిస్తుందొచ్చేసి పిల్లర్ నంబర్ 20 అది. ఇంకా పిల్లర్ నంబర్ 19 కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ 3 పిల్లర్‌లేంటంటే పిల్లర్ క్యాప్ వర్క్స్ అయితే పెండింగ్‌లో ఉన్నాయి. ప్రెజెంట్ ఇటువైపు పిల్లర్ నంబర్ 19 వైపు డీప్ ఎగ్జావేషన్ పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఈ శంకర విలాస్ ఫ్లైఓవర్‌కి మొత్తం 21 పిల్లర్‌లతో అయితే నిర్మిస్తున్నారు. పిల్లర్ నంబర్ 1 వచ్చేసి కొత్తపేట వైపు అయితే ఉంటుంది. పిల్లర్ నంబర్ 21 వచ్చేసి అరండల్‌పేట, బ్యాడీపేట వైపు అయితే ఉంటుంది. ఈ లొకేషన్‌లో డీప్ ఎగ్జావేషన్ అయితే జరుగుతుంది. శంకర్ విలాస్ ఫ్లైఓవర్ మొత్తం అప్రోచ్ ర్యాంపులు అన్నీ కలుపుకొని 930 మీటర్ల పొడవుతో అయితే ఉంటుంది. ఇంతకుముందు 2 లైన్స్‌తో ఉండే ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌ని 4 వరుసలతో అయితే విస్తరిస్తున్నారు పూర్తిగా. ఈ శంకర్ విలాస్ ఫ్లైఓవర్‌కి 2 వైపులా అప్రోచ్ ర్యాంపులు అయితే వస్తున్నాయి. కొత్తపేట వైపు 168 మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. అలాగే బ్రాడీపేట వైపు 215 మీటర్ల అప్రోచ్ ర్యాంప్ అయితే వస్తుంది. ఈ 2 అప్రోచ్ ర్యాంపులు కలుపుకొని 930 మీటర్ల వెడల్పు పొడవైన ఫ్లైఓవర్ అన్నమాట ఇది. మధ్యలో ఉండేదే ఆర్ఓబి అంటారు. ఆర్ఓబి ఏంటంటే 60 మీటర్స్‌తో అయితే ఉంటుంది. ఇదే ఆ ఆర్ఓబి పోర్షను. ప్రెజెంట్ ఈ ఆర్ఓబినైతే పూర్తి స్థాయిలో తొలగించలేదు. దీన్ని తొలగించడం కోసం రైల్వే శాఖ వాళ్ళతో ఒక యాక్షన్ ప్లాన్‌నైతే రెడీ చేసుకుంటున్నారు. యాక్షన్ ప్లాన్ ప్రకారం ఏంటంటే పూర్తిగా తొలగించడానికి ఒక 45 నిమిషాల్లో ఇక్కడ 3 స్పాన్‌లయితే ఉన్నాయి. 3 స్పాన్‌లు ఒక్కొక్క స్పాను 15 నిమిషాల్లో తొలగించేలాగా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నారు. అంటే 45 మినిట్స్‌లో ఈ 3 స్పాన్‌లన్నీ తొలగించేయాలని ప్లాన్ అనమాట. ఎందుకంటే ఇది రద్దీగా ఉండే రైల్వే లైన్ అనమాట. అందుకనే స్పీడ్‌గా ఈ మొత్తం ఆర్ఓబి పోర్షన్నయితే తొలగించాల్సుంది. దాని ప్రకారం ప్లాన్‌ని బట్టి భారీ మిషనరీస్‌ని తీసుకొచ్చి ఈ మొత్తాన్నయితే తొలగిస్తారు. ప్రెజెంట్ ఏంటంటే అటువైపు, ఇటువైపు పనులైతే చేసుకుంటూ వెళ్తున్నారు. పనులైతే ఎక్కడా ఆగకుండా.